దినాం రికాం లేకుండా దీక్షా దివాస్ పండుగలు జరుపుతున్నారు బీఆర్ఎస్ పార్టీలు. చూడండి, హరీష్ రావు ఆధ్వర్యంలో ఎంత బ్రహ్మాండంగా బైక్ ర్యాలీ నడిచిందో. మాజీ మంత్రి బుల్లెట్ బండి ఎక్కంగా కార్యకర్తలు అంతే జోస్తోని వెనకమర్ల రాంగా సిద్దిపేట పట్టణంలో జోర్దార్గా తీసిండ్రు బైక్ ర్యాలీ. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని 2009 గుర్తుగా నవంబర్ 29ని దీక్షా దివాస్ జరుపుతున్నారు. అందుకే పల్లె పల్లెన గల్లీ గల్లీన గులాబీ జెండాలు దగదగ మెరిచేటట్టు పండుగ చేస్తుండ్రు. చౌరస్తాలున్న అంబేద్కర్ బొమ్మకు పూలమాల వేసిండ్రు. తర్వాత దీక్షా దివాస్ సభలో మాట్లాడుకుంటా అప్పటి రోజులను కేసీఆర్ పోరాటాన్ని యాదికి చేసిండు. నిమ్స్ లో ఆయన రామన్న దీక్ష చేస్తా ఉంటే ఒకసారి దాదాపు 8 రోజులు 9 రోజులు అయింది. మనిషి బాగా క్షీణించిపోయాడు. బీపీ షుగర్ ఫ్లక్చువేషన్ అయితా ఉంది. అంత పట్టుదలతోని పానాలను లెక్క చేయలేదు కాబట్టి ఇప్పుడున్న ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ మొండి పట్టుదల కేంద్రం మెడలోంచింది. అందుకే అందరూ కోరుకున్న తెలంగాణ కండ్ల ముంగటున్నది. కానీ ఇప్పటి లీడర్లకు కేసీఆర్ ఇలువేందో తెలుస్తలేదన్నట్టు చెప్పిండు. ఇవాళ ఒక పిసిసి ప్రెసిడెంట్ మూర్ఖంగా మాట్లాడుతుండు కేసీఆర్ దీక్ష గురించి. అసలు ఆ దీక్ష గురించి మాట్లాడే అర్హత నీకు ఉన్నదా? కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? తెలంగాణ లేకపోతే నీకు ఆ టీపీసీసీ అధ్యక్ష పదవి ఎక్కడిది? అరే, మీ పార్టీ అగ్రనాయకుడు ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం చదువు. మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అని భారతదేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశాడు. ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే తాను రాసిన పుస్తకంలో కేసీఆర్ గురించి ఒక పేజీ రాసిండు. ఒక నాయకుడు కలలు గన్నడు, పోరాటం చేసిండు. తన జీవిత కాలములో తన లక్ష్యాన్ని ముద్దాడిన గొప్ప నాయకుడు కేసీఆర్ అనే మాట నేను చెప్పలే, ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పిండ్రు. ఇలా అధ్యక్షుడు, ఆ పిసిసి అధ్యక్షుడు ఒకసారి ఆ పుస్తకం చదువుకొని మాట్లాడు. దాన్ని చదువుతానన్న నీకు కేసీఆర్ చేసిన పోరాటాల గొప్పతనం తెలుస్తుంది. అడ్డం దొడ్డం మాట్లాడుకుంటూ ఉంటావు అన్నట్టు సురుకులు పెట్టిండు. ఇంకో పక్క కేటీఆర్ తెలంగాణ భవన్లో దీక్షా దివాస్ ను తెలంగాణ తల్లికి పూలదండేసి పోరాట రోజుల నాటి ఫోటోలు చూసిండు. తర్వాత పెట్టిన సభలో కేటీఆర్ మాట్లాడుకుంటా దీక్షా దివాస్ గొప్పతనం ఏంటిదో చెప్పిండు. హస్తినలో చిదంబరం గారు ఆనాడు అర్ధరాత్రి పూట తెలంగాణ స్టేట్మెంట్ చదువుతుంటే ఇప్పుడే మా వానక్క చెప్తున్నది, ఉద్వేగంతో ఉప్పొంగిపోయింది ప్రతి తెలంగాణ గుండె. నట్టనడి రాత్రిలో పులకించిపోయింది ఈ నేల. ఓటములు, గాయాలు, కన్నీళ్లతో అలసిపోయిన చరిత్రలో ఒక్కసారి మొట్టమొదటిసారి తొలి విజయం దక్కింది అంటే దానికి కారణం మన నాయకుడు కేసీఆర్ గారి రణనినాదం అనే మాట మర్చిపోవద్దని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. అప్పుడప్పుడు సందర్భాలు వస్తాయి. కాలం మారినప్పుడు, మోసం జయించినప్పుడు తాత్కాలికంగా వానపాములు కూడా నాగుపాములు లెక్క బుసలు కొడతాయి. గ్రామ సింహాలు కూడా సింహాల్లాగా గర్జిస్తాయి టైం మానది కానప్పుడు. గ్రామసింహం అంటే ఎరికేనా? నేను అంతకంటే ఎక్కువ చెప్పా. టైం వస్తుంది అప్పుడప్పుడు. బో అనేటోడు కూడా సింహం లెక్క గాండ్రించే సందర్భాలు చూస్తాం కొన్ని. అప్పుడప్పుడు ఊరబందులు కూడా పెద్ద పెద్ద పులులెక్క గర్జించే సందర్భాలు కూడా చూస్తాం. ఇవాళ అట్లాంటి సందర్భాలు కొన్ని చూస్తున్నాం. ఊరు పేరు లేనోడు, అడ్రస్ లేనోడు, జీవితంలో జై తెలంగాణ అనకుండా ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నోడు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఏం పర్వాలేదు. ప్రజలను మోసం చేసి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని నమ్మబలికి అడ్డదారిలో ఓట్లు వేయించుకున్న అడ్డగాడిదలు కూడా ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. భయపడేది లేదు, ఎవ్వన అయ్యకు భయపడేది లేదు. ఖచ్చితంగా కొట్లాడదాం. కేసీఆర్ గారి దీక్ష స్ఫూర్తిగా బరాబర్ కొట్లాడదాం. ఇట్లా సర్కార్ మీద సందియకుంటా పంచులేసిండు. అట్లనే ఉద్యమంలో ప్రతి తెలంగాణ మనిషి మనసుల మెదిలిన తెలంగాణ తల్లిని యాది చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు రాష్ట్రం కోసం జరిగిన పోరాటానికి తన దీవెనలు ఇచ్చి తల్లి బొమ్మను మార్చిండ్రు అన్నట్టు చెప్పిండు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండ్రు ఈ మాయల ఫకీర్లు. మన అమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టిండ్రు ఇవాళ సెక్రటేరియట్ల. తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని ఇవాళ సెక్రటేరియట్లో పెట్టిండు. తెలంగాణ తల్లి వద్దు అని ఎదురుగా సెక్రటేరియట్ ముంగట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిండు. ఈ దీక్షా దివస్ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ మనందరం చేయాలి. ఇవాళ దీక్షా దివస్ సాక్షిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగానే చెప్తున్నా, తిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత మనందరిది. బరాబర్ పెడతాం. మళ్ళీ తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ పెట్టే బాధ్యత కూడా మనందరిది. తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం. మళ్ళీ ఈ దీక్షా దివస్ స్ఫూర్తిగా
తెలంగాణ సోయిని సానబెట్టుకోవాల్సిన రోజు గుర్తు చేసుకుందాం. ఇగో గిట్ల ఉద్యమ కాలం నాటి పోరాటాలను గుర్తు చేసుకుంటా ఇప్పుడు తెలంగాణలో ఎటువంటి పరిపాలన నడుస్తున్నదో చెప్పుకుంటేనే దీక్షా దివాస్ స్ఫూర్తితోని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు పోరాటం చేయాలి. అధికారంలోకి వచ్చినామని ఏం చేస్తారో కూడా చెప్పిండు. సోషల్ మీడియా పెరిగినాక జనాలు నెరియద్వనం తయారవుతారప్ప. ఇంకా ఈ రీల్స్ పిచ్చి పాడుగాను సస్తమన్న భయం కూడా లేకుండా రీల్స్ చేస్తారు కొందరు శిశోరగాళ్ళు. ఈడికే మస్తు సార్లు మాట్లాడుకున్నాం మనం ఈ రీల్స్ వల్ల ఎంతమంది జీవిడిచిర్రు, ఎట్లా కాలం చేసిర్రు, ఏం కథ అని వీడియోలతో సహా చూపించినాం. అయినా కానీ మాట్లాడలేరు కదా జనాలు. ఇక చూడండి, ఇట్లా బరి తెగించినాక ఏమంటాను చెప్పురిగా, వాన్ రీల్స్ పిచ్చిల దుప్పబోయ్యా జర్ర ఒక్క బండి అటు ఇటు అయినా ఎటు కాకుండా పడి నడి బొక్కలన్నీ ఇరిగి ఆగమైతావురా వారి. దిగు దిగు కిందికి దిగురాని సోక్ల మనవాడ. ఇంకా అద్దాలు పెట్టుకుని దానికి మన హైదరాబాద్ పట్టణంలో ఆడాడ ఇట్లా మోపైరు కొందరు బడివేగాళ్ళు. ఏం చెప్తాం ఇక ఈ రీల్స్ కోసము, లైక్ల కోసము, సోషల్ మీడియాలో ఫేమస్ కోసం పానాల మీదకి వచ్చే రీల్స్ చేస్తుర్రు. మంచిగా చదువుకొని కొలువులు చేసుకుంటా ఎంతో కొంత సంపాదించి అయ్యవలకు సాదుదాము అన్న ఆలోచనలు వచ్చిదావా ఈ సొంటోళ్ళకు. అన్ని దుబారా పనులు, జులై తిరుగుళ్ళు, వీళ్ళని చూసి ఇంకా ఎంతమంది మోపైతారో ఏం పాడు. జర పోలీస్ సార్లు రాత్రిల పూట పెట్రోలింగ్ చేసి సొంటి చిల్లర గల్లను ఏరి ఏరి పట్టుకపోయి మైలపోలు తీస్తే గాని చక్కగా గారు. ఆయనతో ఇది చూసి మీరు కూడా ట్రై చేశారు. చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్తున్నా ముచ్చట ఇది. ఏమంటున్నా?